హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్య పల్లికొండ. సో ఈరోజు మన వీడియోలో కంటెంట్ ఏంటంటే ఆసరా పెన్షన్స్, కొత్త ఆసరా పెన్షన్స్ గురించి అయితే నేను చెప్పబోతున్నాను. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా 2 లక్షల పెన్షన్ల కోసం బడ్జెట్ మంజూరు చేసింది. అయితే పెన్షన్లు ఎవరికి వస్తాయి, ఎవరెవరు అర్హులు అనే విషయాలపై అయితే నేను ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను. చివరి వరకు అయితే చూడండి. సో ఇక మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్స్ ఇంటూ ది వీడియో. కొత్త పెన్షన్ రావాలంటే అర్హత ఏంటి? సో కొత్త పెన్షన్ రావాలంటే ప్రభుత్వం కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ తప్పనిసరి చేసింది. ఈ డాక్యుమెంట్స్ పక్కగా ఉన్న వారి పేర్లు మాత్రమే అర్హుల జాబితాలో ఉంటుందన్నట్లు మనకైతే తెలియడం జరిగింది. సో అవి మరి సర్టిఫికేట్స్, డాక్యుమెంట్స్, పత్రాలు ఏంటంటే ఆధార్ కార్డు ఫస్ట్ వన్, రేషన్ కార్డు, ఓటర్ ఐడి, ఆదాయ ధృవీకరణ పత్రం, ఇన్కమ్ సర్టిఫికేటు, నెక్స్ట్ ఇక్కడ నివాస ధృవీకరణ పత్రం, రెసిడెన్షియల్ సర్టిఫికేట్, మొబైల్ నెంబర్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు. ఇవన్నీ సర్టిఫికేట్స్, డాక్యుమెంట్స్, పత్రాలు ఉంటేనే మీరు పెన్షన్కి అర్హులన్నమాట. మరి పెన్షన్కి ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి అంటే పెన్షన్ కోసం 3 విధాలుగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఒకటి మనకి ప్రజావాణి, సెకండ్ మున్సిపల్ కార్యాలయాలు, నెక్స్ట్ ప్రజాపాలన. ఈ మూడిట్లో మీరు దేంట్లో చేసుకున్నా మీరైతే చేసుకోవచ్చు. ప్రజావాణిలో ప్రతి సోమవారం కలెక్టర్ ఆఫీస్లో జరిగే ప్రజావాణి కార్యక్రమం ద్వారా అర్జీ ఇవ్వవచ్చు. లేదంటే మున్సిపల్ కార్యాలయాలు పట్టణాలలో ఉండేవారు నేరుగా మున్సిపల్ ఆఫీస్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి థర్డ్ ఆప్షన్ ప్రజాపాలన ద్వారా అప్లై చేసుకోవాలంటే గ్రామాల్లో లేదా వార్డులో నిర్వహించే సభల ద్వారా ప్రజాపాలన అప్లికేషన్ ఇచ్చి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మూడిట్లో మీరు దేంట్లో చేసుకున్నా చేసుకోండి. అలాగే మరి మంత్రి గారు సీతక్క గారు అసెంబ్లీలో ప్రకటించిన దాని ప్రకారం కేవలం ప్రజాపాలనలో ఇచ్చిన వారికి కాకుండా ప్రజాపాలన మరియు మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్న వారి వివరాలకు కూడా అధికారులు పరిశీలిస్తారు. ఈ పత్రాలన్నీ వెరిఫికేషన్ చేసిన తర్వాతే అర్హులైన 2 లక్షల మందిని అయితే ఎంపిక చేస్తారు. ఎంపిక చేసి పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీరు ఇప్పటికే ప్రజాపాలన అప్లికేషన్ ఇచ్చి ఉంటే అందులో పైన చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని టిక్ చేశారో లేదో ఒకసారి గుర్తు చేసుకోండి. లేదంటే ఆ పత్రాలను సిద్ధం చేసుకోండి, అప్లై చేసుకోండి. ఇదన్నమాట ఈరోజు మన ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది? నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ నేమ్ వచ్చేసి రమ్య పల్లికొండ. ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి అప్డేట్స్, మంచి ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో రెగ్యులర్గా అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది, పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతిరోజు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ లైక్ పెన్షన్స్ రిలేటెడ్, లైక్ గవర్నమెంట్ స్కీమ్స్, లైక్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ కానీ, రిజల్ట్స్ రిలేటెడ్ కానీ మన ఛానల్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే దాని పక్కన బెల్ ఐకాన్ అయితే ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేసి పెట్టుకోవడం వలన నేను నా ఛానల్లో వీడియో ఇలా అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో అలా నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. వెంటనే మీరు వీడియోని క్లిక్ చేసి మీరైతే మీకు నచ్చిన ఇన్ఫర్మేషన్ని, అప్డేట్ని మీరైతే చూసేయచ్చు. అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, రిలేటివ్స్కి ప్రతి ఒక్కరికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మళ్ళీ పెన్షన్స్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్ కనుక ఏమొచ్చినా మళ్ళీ వీడియోని అయితే చేస్తాను. మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ని అందిస్తూనే ఉంటాను. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రతిరోజు చూస్తూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మీ సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ.